హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రామ్ ఎడిట్స్. నేను మీ రామ్. ఫ్రెండ్స్, ఈరోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా మంచి వీడియో ఎడిటింగ్తో మేము ముందుకైతే వచ్చేసా. ఫ్రెండ్స్, ముందైతే డెమో అయితే చూడండి. డెమో అయితే చూసారు కదా ఫ్రెండ్స్. కాపీరైట్ ఇష్యూ వల్ల నేను ఫుల్ మ్యూజిక్ అయితే ప్లే చేయలేకపోతున్నా ఫ్రెండ్స్. నేను ఫుల్ వీడియో వచ్చేసి నా ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ చేసా ఫ్రెండ్స్. కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేసా. అక్కడికి వెళ్ళి మీరు ఫుల్ వీడియోని అయితే ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి బర్త్డే రోజు మీరు మీ ఫోటో పెట్టుకుని ఈ వీడియోని అయితే ఎడిట్ చేసుకుని మీ స్టేటస్లో అప్లోడ్ అయితే ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ వీడియోని ఎలా ఎడిట్ చేసుకోవాలనేది నేను వీడియోలో బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను ఫ్రెండ్స్. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. కింద డిస్క్రిప్షన్లో టెంప్లెట్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. అక్కడికి వెళ్ళి మీరు దీనికి కావాల్సిన టెంప్లెట్స్ అనేది డౌన్లోడ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో చాలా అంటే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. మీకైతే నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే చిన్న లైక్ చేసి కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేసి ఆన్ను ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. తప్పకుండా మీకు రిప్లై అనేది ఇస్తా. అదేవిధంగా మన ఛానల్కి సబ్స్క్రైబర్స్ అనేది చాలా తక్కువ మంది ఉన్నారు ఫ్రెండ్స్. సో మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి మన ఛానల్ గురించి చెప్పి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయించండి. ఇప్పటివరకు మన ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్టయితే ప్రీవియస్గా నేను మంచి వీడియోస్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. ఒక్కసారి అవి కూడా చెక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా దీనికి సంబంధించి ఫోటో ఏదైతే మీరు తీసుకోవాలనుకుంటున్నారో దానికి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అనేది చేంజ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. దానికోసం నేను ప్రత్యేకంగా ఒక వీడియో అయితే చేశాను. మీరు చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. అక్కడికి వెళ్ళి ఒకసారి ఆ వీడియోని అయితే చూసారంటే మీకు ఏ విధంగా రిమూవ్ చేసుకోవాలనేది అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఇంకా ఆలస్యం చేయకుండా మనం వీడియో ఎడిటింగ్ ప్రాసెస్ని అయితే చూసేద్దాం. రేషియో వచ్చేసి 9:16 అయితే తీసుకోండి. మీడియా ఓపెన్ చేసి నేను ఇచ్చిన టెంప్లెట్ ఏదైతే ఉన్నాయో అందులో వీడియోది అదైతే టెంప్లెట్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, టెంప్లెట్ని అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత టెంప్లెట్ని అయితే ఫ్రంట్కి అయితే తీసుకొచ్చేయండి. ఫ్రంట్కి వచ్చేసిన తర్వాత మళ్ళీ లేయర్స్ అనేది ఓపెన్ చేసి మీడియాపై క్లిక్ చేసి మీరు ఏ ఫోటోకి అయితే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి పెట్టుకున్నారో ఆ ఫోటోని అయితే మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఫోటోని తీసుకున్నారు కదా. ఓకే, ఫోటోని కొంచెం డ్రాగ్ అయితే చేయండి, పెద్ద చేయండి, జూమ్ చేసి పెద్ద చేసి ఈ విధంగా సైడ్కి అయితే పెట్టుకోండి. ఓకే, తర్వాత ఫోటోని అయితే వీడియో ఎంతవరకు ఉందో అంతవరకు అయితే డ్రాగ్ అయితే చేయండి. ఎందుకంటే ముందు ఒక్కసారి వీడియో 2 సెకండ్స్ వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఫోటోని అయితే తీసుకోండి. ఓకే, ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే తీసుకోండి. పెట్టుకున్నారు కదా, ఫోటోని అయితే వీడియో ఎంత ఉందో అంతవరకు అయితే ట్రాక్ చేసుకోండి. ఓకే, ట్రాక్ చేసుకున్నారు కదా. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఫ్రంట్కి అయితే వచ్చండి. ఫ్రంట్కి వచ్చేసిన తర్వాత ఫోటో మీద ఒకసారి ట్యాప్ ఇచ్చి ఇన్ యానిమేషన్లోకి వచ్చేసి ఫేడ్ అయితే సెలెక్ట్ చేసుకుని రైట్ మీద ట్యాప్ ఇచ్చేయండి. తర్వాత మళ్ళీ లేయర్స్ ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. లేయర్స్ ఓపెన్ చేసి మీడియాపై క్లిక్ చేసి నేను హ్యాపీ బర్త్డే అనే టెక్స్ట్ అనేది ఇచ్చా ఫ్రెండ్స్. మీకు టెక్స్ట్ కావాలంటే టెక్స్ట్ పెట్టుకోండి, లేకపోతే మీరు టైప్ చేసుకోండి, మీ ఇష్టం అది. ఓకే, ఈ టెక్స్ట్ అనేది తీసుకుని ఇలా సైడ్కి అయితే కరెక్ట్గా అది కూడా సేమ్ 1 ఇందాక 2 పెట్టాం కదా ఫ్రెండ్స్ ఫోటో, ఇది వచ్చేసి 1 దగ్గర నుంచి స్టార్ట్ చేయండి. నేను చూపిస్తున్నాను చూడండి స్క్రీన్లో. ఆ విధంగా ఫోటో అది అదే హ్యాపీ బర్త్డే ఫ్రెండ్స్. ఓకే, ఈ విధంగా చూడండి, కింద అయితే పెట్టుకోండి. దాన్ని పెట్టుకున్నారు కదా. ఓకే ఫ్రెండ్స్, తర్వాత దాన్ని అయితే ట్రాక్ చేసేయండి. ఆ టెక్స్ట్ని అయితే వీడియో ఎంతవరకు ఉందో అంతవరకు ట్రాక్ చేసుకోండి. ఓకే, ట్రాక్ చేసుకున్న తర్వాత టెక్స్ట్ మీద ఒకసారి ట్యాప్ ఇచ్చి ఓకే ఫ్రెండ్స్, టెక్స్ట్ మీద ఒకసారి ట్యాప్ ఇచ్చి ఇన్ యానిమేషన్లోకి వచ్చేసి కిందకి రండి ఫ్రెండ్స్. ఇన్ యానిమేషన్ కిందకి వచ్చి
సెంటర్ సైడ్ రైట్ మీద క్లిక్ చేయండి. ఓకే, తర్వాత దీన్ని రేషియో వచ్చేసి ఇలాగ 1.5 పెట్టుకోండి. ఓకే, అంటే ఈ విధంగా స్లో మోషన్లో అనేది మనకి టెక్స్ట్ కూడా ఇలాగ వస్తుంది ఫ్రెండ్స్. ఆ విధంగా 1.5 పెట్టుకుంటే ఈ విధంగా అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి చెక్ చేసుకున్నాక ఓకే మీడియా ఓపెన్ చేసి తర్వాత నెక్స్ట్ ఏదైతే టెంప్లెట్ ఉందో లైట్ ఎఫెక్ట్ దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని కింద బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, బ్లెండింగ్ అనే ఆప్షన్లోకి వచ్చి దాంట్లో స్క్రీనీ అయితే చేయండి. ఓకే, స్క్రీనీ చేసిన తర్వాత రైట్ మీద ట్యాప్ ఇచ్చి ఫ్రెండ్స్ కొంచెం ట్రాగ్ అయితే చేసుకోండి. దాన్ని బార్డర్ కింద సెట్ చేసుకోండి. ఓకే, ఈ విధంగా అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఓకే, చూడండి ఫ్రెండ్స్, చేసుకున్న తర్వాత కరెక్ట్గా సెట్ అయిందో లేదో ఒకసారి చూసుకోండి. ఓకే, తర్వాత సెట్ అయిన తర్వాత రైట్ మీద ట్యాప్ ఇచ్చేయండి. ఒకసారి ఫ్రంట్కి వచ్చి వీడియోని అయితే ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి బర్త్డేకి వీడియోని అయితే ఎడిట్ చేసుకుని స్టేటస్లో అయితే అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఈ వీడియో మీ ఫ్రెండ్స్తో షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. ఓకే, వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే చిన్న లైక్ చేసి కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. ఓకే, వీడియో ఎడిటింగ్ అనేది కంప్లీట్గా పూర్తయిపోయింది. ఇక్కడ షేర్ అనే ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద షేర్ చేసి ఎక్స్పోర్ట్ చేసుకుని తర్వాత ఇది ఫిల్ అయిపోయిన తర్వాత మీరైతే అప్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.